హలో హాయ్, నేను మీ హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ ఈరోజు మనం మరో వీడియో చేసుకోబోతున్నాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం ఇప్పుడు చేసే పనిని బట్టి ఫ్యూచర్, మన భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే గతంలో నేను చేసిన ఆలోచన. అలానే మీరు కూడా మంచి ఆలోచన చేస్తే ఫ్యూచర్లో బంగారు భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. లైఫ్ అంటే ఏముందిరా, ఒక ఉద్యోగం, దిగులు లేని పర్మనెంట్ ఉద్యోగం, పెళ్ళాం పిల్లలు, లేకపోతే భర్త పిల్లలు, ఇదే లైఫ్ అంటే, ఇంతకన్నా ఏం లేదు. కానీ ఆ లైఫ్లో మనం సంతోషంగా, టెన్షన్ లేకుండా ఉండాలి కనుక, ఉన్న నాళ్ళు సంతోషంతో బతకాలి కనుక ఒక గవర్నమెంట్ జాబు అవసరం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మన తెలివిని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. ఇది పెద్ద ప్రాబ్లం. మనం చేసే పని మీద మనకి గౌరవం ఉండదు. ఇది రెండో ప్రాబ్లం. మన తెలివినేమో మనం తక్కువ అంచనా వేసుకుని ఎదుటోళ్ల తెలివిని ఎక్కువ అంచనా వేస్తాం. ఇది పెద్ద దురదృష్టకరం. ఎదుటోళ్ళేమో వాళ్ళ తెలివిని తక్కువ అంచనా వేసుకొని మన తెలివిని ఎక్కువ అంచనా వేస్తారు. ఇది వైసా వరస అన్నట్టు. కానీ ఎంత తెలివి ఉన్నది అని కాదు, ఉన్న తెలివిని ఎలా ఉపయోగించాం, ఎంతవరకు ఉపయోగించాం, మ్యాక్సిమం యూజ్ చేశామా లేదా అన్నది ముఖ్యం. ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నారు మీరు అంటే, మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామండి, మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నామండి, మేము ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నామండి, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నామండి, పంచాయతీ సెక్రటరీ ప్రిపేర్ అవుతున్నామండి అని గర్వంగా చెప్పాలి. గర్వంగా మనం ప్రిపేర్ అవుతూ, నెలలకు నెలలు కోచింగ్ తీసుకుంటూ, మనం ప్రిపేర్ అవుతూ, మనం ఒక చోట కూర్చొని ప్రిపేర్ అవుతూ, ఎవరైనా అడిగితే ఏదో అవుతున్నాం లేండి, ఏదో ప్రిపేర్ అవుతున్నాం, ఏదేదో ప్రిపేర్ అవుతాం అని నిరాసక్తంగా, నిర్లక్ష్యంగా, నీరసంగా మనం ఆన్సర్ చెప్తుంటే, మనం చేసే పని మీదే మనకి గౌరవం లేకపోతే, రెస్పెక్ట్ లేకపోతే, ఆశావాదం లేకపోతే ఎలా? ఎస్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, జాబ్ కొడతా. ఎస్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, జాబ్ కొడతా. ఎస్ నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, జాబ్ కొడతా అని ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే మనలో ఆ పాజిటివ్నెస్, స్ట్రాంగ్నెస్ లేకపోతే, మనం ఏదో ప్రిపేర్ అవుతున్నాంలే అని నిర్లక్ష్యంగా మనం ఆలోచన చేసుకుంటా పోతే జాబ్ యాడ్ నుంచి వచ్చింది. ఆలోచన చేయండి. తెలివితేటల్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎదుటోళ్ళ తెలివిని ఎక్కువ అంచనా వేసి మన తెలివిని తక్కువ అంచనా వేసే ఈ ఆలోచనను ఈ రోజు నుంచి మానుకోండి. జాబ్ వచ్చిన వాళ్ళు తోపులు కాదు, జాబు రాని వాళ్ళు ఏమంటాం దాన్ని మనం, అసమర్థులు కాదు. రైట్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు నేను మీకు చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సురేష్ అని మన దగ్గర ఒక స్టూడెంట్ చదువుకున్నాడు. చాలా రోజులు కష్టపడ్డాడు. వాళ్ళ ఫాదర్ లేడు. వాళ్ళ మమ్మీ చిన్న దుకాణం పెట్టి ఆయన నెల కొంత అమౌంట్ పంపేది. ఇక నేను కూడా తనకి దాదాపుగా నాతో 3-4 ఏళ్ళు ఉన్నాడు. తన దగ్గర నేను 5 పైసలు ఫీజు తీసుకోకుండా, ఉండు సురేష్ మన దగ్గరే ఉండు, కొన్ని ఇన్స్టిట్యూట్ వ్యవహారాలు చూసుకుంటా ఉండు, చదువుకో, ఆఫీస్లోనే ఉండు కావాలంటే, లేదా మన రూమ్ ఉంది అందులో చదువుకో అని మేము కూడా బాగా ఎంకరేజ్ చేశాం. ఎట్లయినా ఇతనితో జాబ్ కొట్టించాలి, వాళ్ళ లైఫ్ మారిపోవాలి అని. ప్రాబ్లం ఏంటంటే, అతను ఆర్ట్స్ స్టూడెంట్, సైన్స్ కష్టం, మెంటల్ ఎబిలిటీ కష్టం అని తను ఫీల్ అయ్యేవాడు.
అయితే తను ఏం చేశాడో తెలుసా, లెక్కలు కొన్ని నేర్చుకున్నాడు. సైన్సు నాకు తెలిసి ఆ సైన్సు అర్థాలు తనకు తెలుసో తెలియదో తెలియదు కానీ బట్టి కొట్టేశాడు సైన్స్ మొత్తం, ఫిజిక్స్ బిట్లు, కెమిస్ట్రీ అన్ని బిట్లు బట్టి కొట్టేశాడు. ఇక బట్టియే కొట్టేశాడు దాని అర్థం ఏంటో తెలీదు. మాంసం తినే మొక్కలు ఏ ఉంటాయి వాటి పేర్లు, విటమిన్లు, ఆ తర్వాత ఇంకే ఉంటాయి, జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం, ఇవన్నీ బట్టి కొట్టేశాడు అంతే. ఆ పదం అడిగితే అది ఆన్సర్ పెడతాడు అంతే. అదేందో తనకు తెలియదు, కొట్టి పడేశాడు బట్టి. దేవుడి దయ వల్ల అతని కృషి ప్రయత్నం ఫలించడం వల్ల 2012 జూనియర్ లెక్చరర్ రాసినప్పుడు హిస్టరీ సబ్జెక్ట్లో లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాడు. జూనియర్ లెక్చరర్గా హిస్టరీ సబ్జెక్ట్లో 2012 రిక్రూట్మెంట్. అలానే ఇంచుమించు అదే టైంలో అతను ఎంఏ ఆర్కియాలజీ కూడా. అదే టైంలో ఇది పురావస్తు శాఖలో ఒక 42 ఎన్నో డైరెక్టర్లు పడ్డాయి, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు. దానికి అర్హత పీజీ. సిలబస్ కొద్దిగా సేమ్ పీజీ సిలబసే ఉంది, ఆయన చదివిన సిలబస్. ఆ ఎగ్జామ్ రాశాడు, ఆ ఎగ్జామ్ కూడా రాశాడు. అందులో 3rd ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్. ఇందులో జేఎల్ సెలెక్ట్ అయ్యాడు. 3rd ర్యాంక్ అంటే అందులో కూడా జాబ్ వచ్చింది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ. ఏ జాబు లేదు అని బాధపడిన రోజులు ఉన్నాయి తను. కానీ తను చేసిన కృషి వల్ల, తను చేసిన పట్టుదల వల్ల, తను చదివిన నిజాయితీ వల్ల ఈ రోజున ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ స్థాయిలో ఎదిగి ఉన్నాడు సురేష్ అనే పిల్లోడు. ఆ రోజుల్లో మన దగ్గర కోచింగ్ వచ్చిన బాబు. అంటే ఇలాంటివి నేను నా 22 ఏళ్ల ఈ కోచింగ్ అనుభవంలో 22 సంవత్సరాలు, ఈ రోజు కాదు, అదేదో సినిమాలో అన్నట్టు 22 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను ఈ కోచింగ్ పీరియడ్లో ఎంతో మందిని చూశా. ఎంతో మంది కష్టాలు పడి జాబులు సాధించుకుని వెళ్ళిపోయారు హైదరాబాద్ అశోక్ నగర్ నుంచి. అందువల్ల కష్టపడితే ఇబ్బంది లేదు, దానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడి చదివి తీరాల్సిందే. రేపు మనం మరొక విజేత కథ చెప్పుకుందాం. ఈరోజు మన ఎపిసోడ్లో కాకతీయులు, అటు ఏపీ పిల్లలకి అటు తెలంగాణ పిల్లలకి 2 రాష్ట్రాల పిల్లలకి ఉన్న ఉమ్మడి సిలబస్. కాకతీయులు కాన్సెప్ట్ పాయింట్లు కొన్ని చెప్పుకుందాం. వాటిల్లో కాకతీయులు 950 నుంచి 1323 వరకు ఏలారు. 950 క్రీస్తు శకం. కొన్ని బుక్స్లో 970, కొన్ని బుక్స్లో 990. ఇయర్ అడగడప్ప, ఎప్పటి నుంచి అప్పటికి అని అడగడు. మీకు ఏపీ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ మోడ్రన్లో ఇయర్లు అడుగుతాడు, మిడివల్లో ఏన్సెంట్లో డేట్లు అడగడు. మీరు చదివి అలిసిపోకండి ప్లీజ్. మోడ్రన్లో డేట్లు అడుగుతాడు, ఎందుకంటే అవి పర్ఫెక్ట్ ఉంటాయి. మిడివల్లో ఏన్సెంట్లో అది ఇండియా అయినా, అది ఏపీ అయినా, అది తెలంగాణ అయినా, అది సౌత్ ఇండియన్ హిస్టరీ అయినా ఇయర్లు అడగడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అడగాలంటే ఆ ఇయర్ చాలా పెద్దగా ఫేమస్ అయి ఉండాలి, అప్పుడు అడుగుతారు ఆ ఇయర్, లేకపోతే అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు కళింగ యుద్ధం 261 BC. ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ దండయాత్ర 326 BC. మళ్ళీ దీని మీద కాంట్రవర్షియల్ కొన్ని బుక్స్లో 327 BC. అందువల్ల కాంట్రవర్షియల్ ఉన్న వాటి జోలికి క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆయన వెళ్ళడు. కారణం మన ప్రిపరేషన్లో మనకి కాంట్రవర్షియల్ ఉన్నవన్నీ వాళ్ళకు కూడా కాంట్రవర్షియల్లే, వాళ్ళు కూడా అవే బుక్స్ చూస్తారు. అయితే ఇప్పుడు మనం ఈరోజు కాకతీయులు అనగానే ఫస్ట్ చెప్పుకోవాల్సింది చెరువులు. కాన్సెప్ట్లో కాకతీయులకు సంబంధించిన మిడివల్ ఇండియా
చివరి పాఠం, మిడివల్ ఇండియా చివరి పాఠం, మిడివల్ ఏపీ చివరి పాఠం, మిడివల్ తెలంగాణ చివరి పాఠం. కాకతీయులు వీళ్ళ కాలంలో ఏంట్రా అంటే ఫస్ట్ పాయింట్ చెరువులు దుమ్ము లేపారు కాకతీయులు. కాకతీయులు అంటే చెరువులు అంటే కాకతీయులు. మనం నిన్న వేగి చాళుక్యులో చెప్పుకున్నాం. సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో చెరువుల తవ్వకం ఒకటి అని. ఇది ఈ సిస్టమ్ వేంగి చాళుక్యుల నుంచే మొదలైంది, కాకతీయుల కాలంలో కొనసాగింది అని మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా, చెప్పండి సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు ఏవో చెప్పండి. రాత్రి చదివి ఉంటారుగా, నిన్నంతా చదివి ఉంటారుగా, నాకు ఒకసారి చెప్పండి. నేనంటే మీకు చెప్పడంతో నా పని అయిపోద్ది, కానీ మీరు పరీక్ష వరకు గుర్తుపెట్టుకోవాలిగా. చెప్పండి, చెప్పరా చెల్లెమ్మ, చెప్పరా, నాకు వినపడుతుంది, చెప్పరా. 1 బావులు తవ్వకం, 2 చెరువుల తవ్వకం, 3 నిధులు నిల్వ చేయడం, 4 దేవాలయాలు కట్టడం, 5 మఠాలు కట్టడం, అలానే 6 కావ్యాలు రచించడం, 7 అగ్రహారాలు ఇవ్వడం. అమ్మా నేను బతికిపోయాను, నేను చెప్పేశా, నా పని అయిపోయింది బాబు, ఇక మీరే. అలాంటి సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో చెరువుల తవ్వకం ఒకటి. సాధారణంగా కాకతీయులు ట్రై సిటీస్లో తిరిగారు, రైట్? అదే మన హన్మకొండ, వరంగల్, కాజీపేట. ట్రై సిటీస్ అంటాం ఇంగ్లీష్లో. ట్రై సిటీస్ యాక్చువల్లీ 3 పక్కన ఉంటాయి, మనందరికి తెలిసిందే. ఈ 3 సెంటర్లు కేంద్రంగా, కాజీపేట, వరంగల్, హన్మకొండ, ఈ 3 సెంటర్లు కేంద్రంగా కాకతీయులు ఏమంటాం, తెలుగు దేశాన్ని రఫ్ ఆడారు, ఒక మాట చెప్పాలంటే. మనం వేంగి చాళుక్యుల్లో ఒక మాట చెప్పాం, తెలుగు భాషా సంస్కృతులకి వేంగి చాళుక్యుల కాలం స్వర్ణయుగం అని. అలానే తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఒక చోటకి తెచ్చి మొత్తం తెలుగు ప్రాంతాన్ని, ఇంకా వీలైతే అటు ఒరిస్సాని, ఇటు వీలైతే తమిళనాడుని వరకు ఏలిన వాళ్ళు కాకతీయులు. ఎక్కడ వరంగల్, ఎక్కడ కాజీపేట, ఎక్కడ హన్మకొండ, ఎక్కడ కంచి, ఎక్కడ భువనేశ్వర్, ఎక్కడ ఒరిస్సా, ఇంత దూరం ఉంది వీళ్ళ రాజ్యం. తెలంగాణ మొత్తం, మహారాష్ట్ర కొంత, కర్ణాటక కొంత, కోస్తా మొత్తం, రాయలసీమ మొత్తం, తమిళనాడు సగం, ఒరిస్సా సగం. నాకు తెలిసి ఇంత సుదీర్ఘమైన రాజ్యాన్ని శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇంత సుదీర్ఘమైన రాజ్యాన్ని ఏలిన వాళ్ళు కాకతీయులే. పర్టికులర్లీ ది రూలర్ నౌన్ యాజ్ గణపతి దేవ ఈ పని చేసింది. ఇన్ని ప్రాంతాలను ఏలిన రియల్ హీరో. సరే, మరి మనం కాకతీయులు అంటున్నాం. వీళ్ళు కాకతమ్మ అనే జైన దేవతను కొలిచారు కాబట్టి కాకతీయులు అయ్యారు. కాకతమ్మ అనే జైన దేవాలయాన్ని వీళ్ళు కొలిచారు కాబట్టి కాకతీయులు అయ్యారు. కొన్ని పుస్తకాలలో కాకతీపురం అనే పట్టణంలో వీళ్ళు నివసించారు కాబట్టి కాకతీయులు అయ్యారు. కొన్ని పుస్తకాల్లో కాకతమ్మ కాలగమనంలో బతుకమ్మ అయింది. ఆ బతుకమ్మ ఫెస్టివల్ దుమ్ము లేపుతాం తెలంగాణలో. ఆ కాకతమ్మ ఉత్సవాలే కాలగమనంలో బతుకమ్మ ఉత్సవాలైనవి అని మనకి బుక్స్లో రాసింది. కాబట్టి కాకతీయులు తెలుగు సమాజాన ఒక సంధి యుగం. అనేకమైన కొత్త విషయాలు, కొత్త సంప్రదాయాలు, కొత్త ఆలోచనలు, కొత్త పరిపాలన వ్యవస్థలు, కొత్త మత వ్యవస్థలు, కొత్త ఆర్థిక వ్యవస్థలు, కొత్త సాంస్కృతిక వైభవం కాకతీయులు మన తెలుగు ప్రజలందరికీ అందించారు. వాళ్ళు అందించిన మహోత్తరమైనటువంటి ఇష్యూ అదే ఏమంటాం దాన్ని మనం, చెరువుల నిర్మాణం. సాధారణంగా కాకతీయులు ఉన్నటువంటి తెలంగాణ, మొదట వాళ్ళు విజృంభించి పరిపాలించుకున్న తెలంగాణ, విస్తృతమైన తెలంగాణ
దక్కన్ పీఠభూమిలో ఉంది. మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఇటు ఆంధ్రాకి అంచున ఆనుకొని ఉంది. సాధారణంగా సముద్ర మట్టానికి ఎత్తునున్నటువంటి ప్రాంతం తెలంగాణ. కాబట్టి సాధారణంగా ఎత్తునున్న ప్రాంతాల మీద నీళ్లు నిల్వ చేసుకోవాలంటే ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాలలో నీళ్ళని నిల్వ చేసుకోవాలి. తెలంగాణ భూభాగం ప్రధానంగా ఎగుడు దిగుడులుగా ఉంటుంది. దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ. ఈ భూభాగంలో కొన్ని ఎత్తున కొండలు ఉంటాయి, కొన్ని చోట్ల లోయలు ఉంటాయి, కొన్ని చోట్ల కొండలు ఉంటాయి, కొన్ని చోట్ల లోయలు ఉంటాయి. 3 పక్కల కొండలు ఉంటాయి, ఒక పక్క లోయ ఉంటుంది. ఈ లోయలో కురిసిన వర్షం నిలబడి అప్పటి రాజులు దానికి ఆనుకుని కరకట్ట కడితే కాలగమనంలో అది చెరువు అయింది. దశాబ్దాల తరబడి తెలంగాణ భూభాగానికి అన్నం పెడుతున్నాయంటే చెరువులు. రాజకీయ నాయకులు కాదు, ఆళ్ళు కాదు, వీళ్ళు కాదు, చెరువులు. సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు. అప్పటి కాకతీయ రాజులు పుణ్యం పోసుకున్న చెరువులు. ఇప్పుడంటే రాజకీయ నాయకులు మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని పెట్టి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ ఇన్నాళ్ళు గణపతి దేవుడు తవ్విన చెరువులు నిన్నటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా, ఎప్పటి వరకు కూడా తెలంగాణకి నీళ్ళ సౌకర్యాన్ని అందిస్తాయి. అదొకటైతే, రెండోది ఏంటంటే తెలంగాణలో ఊరికొక చెరువు పక్క, కోమటి చెరువు, బండ చెరువు, నల్ల చెరువు, పెద్ద కోమటి చెరువు, తూర్పు చెరువు, పశ్చిమ చెరువు, ఇట్లా పేర్లు పెట్టి చెరువుల్ని పూజించుకుంటారు. ఆంధ్రాలో చెరువులు ఉంటాయి, కాలువలు ఉంటాయి పొలాలకి. తెలంగాణలో చెరువులు ఎక్కువ, చెరువుల శాతం ఎక్కువ. మరి ఈ తెలంగాణ గడ్డలో కాకతీయులు చేసిన తెలివైన పని, 3 పక్కల గుట్ట ఉండి నీళ్లు ఉన్నటువంటి లోయలో ఒక పక్క కరకట్ట కట్టి నీళ్ళ నిల్వ చేశారు కాకతీయులు. సాధారణంగా తెలంగాణ సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం కాబట్టి నైరుతి ఋతుపవనాలు అండమాన్లో మొదలై కేరళ, మహారాష్ట్ర అండ్ తెలంగాణ 90% వర్షం నైరుతి ఋతుపవనాల వల్లే ఈ రాష్ట్రాలకి కురుస్తాయి. 90% అండమాన్లో స్టార్ట్ అవుతాయి, కేరళకు వస్తాయి, దెన్ మహారాష్ట్రకు వస్తాయి, దెన్ తెలంగాణకు వస్తాయి. వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. అందువల్లే తెలంగాణలో ఒక 30-40 ఏళ్ల ముందు మే 15 నుంచే వర్షాలు కురిసాయి. హైదరాబాద్లో నేను నా కళ్ళతో చూశాను, మే 15 నుంచే వర్షాలు కురిసాయి. చల్లబడిపోయేది తెలంగాణలో ఎండాకాలం అంటే ఏది మార్చి, ఏప్రిల్లే. మేలో చల్లబడిపోద్ది తెలంగాణ. ఆంధ్ర ఏమో 4-5 నెలల ఎండాకాలం. అక్కడ అలా కాదు, మంచి వాతావరణం. అందువల్ల గొప్ప గొప్ప రాజ్యాలు తెలంగాణలో ఏర్పడ్డాయి, ఏపీలో ఏర్పడ్డాయి. ఏపీలో ఏర్పడడానికి కారణం గొప్ప గొప్ప రాజ్యాలు, సముద్రాలు, ఒండ్రు నేల, పంటలు. తెలంగాణలో ఏర్పడడానికి గొప్ప గొప్ప రాజ్యాలు, అక్కడ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఈకాలజీ, పర్యావరణం. దట్స్ వై ఇక్కడ చెరువులు వీళ్ళు నిర్మించారు, సహజ సిద్ధమైనటువంటి చెరువులు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చెరువుని ఎవరు నిర్మించారు, నిర్మించిన వాళ్ళ పేరు అడుగుతా ఉన్నారు. చెరువు ఉంటే ఒడ్డున చిన్న టెంపుల్ ఉంటుంది, గ్రామ దేవతలాగా. అక్కడ కొన్ని శాసనాలు దొరుకుతాయి. ఆ శాసనాల్లో ఏ రాజు కట్టాడు, ఏ రాజు కాలంలో కట్టారు. యాక్చువల్గా రాజులు కట్టారు అనే దానికన్నా ప్రజలు విరాళాలు వేసుకుని చెరువులు తవ్వారు. కారణం, సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో చెరువు తవ్వడం ఒకటి. పరీక్ష పాస్ అయితే చెరువు తవ్వారు, పరీక్ష ఫెయిల్ అయితే చెరువు తవ్వారు, ఏదైనా మంచి పని చేద్దామంటే చెరువు తవ్వారు. చెరువుల విశిష్టత ఎంత గొప్పదంటే, ఎవరికైనా శిక్ష పడితే ఆ శిక్ష పడిన వ్యక్తిని తీసుకొచ్చి కాకతీయుల పీరియడ్లో ఆ శిక్షను వేసే ముందు ఆ న్యాయస్థానంలో ప్రాడ్వి వాక్కులు అంటారు న్యాయమూర్తులను. వాళ్ళు ప్రాడ్వి వాక్కులు అంటారు న్యాయమూర్తులను. వాళ్ళు అడిగేవాళ్ళట. ఏం అడిగేవాళ్ళు అంటే, ఇతను ఏమైనా చెరువుల నిర్మాణంలో పాల్గొని ఉన్నాడా, చెరువుల నిర్మాణంలో పలుగు పార ఎత్తి ఉన్నాడా,
మట్టి మోసి ఉన్నాడా, కరకట్ట నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడా, అలాంటిది ఉంటే ప్రవేశపెట్టుము అని. అట్లా ఒకవేళ తను తన లైఫ్లో చెరువుల తవ్వకంలో పాల్గొని ఉంటే అతనికి 10 ఏళ్ళు పడాల్సిన శిక్ష 5 ఏళ్లకి తగ్గిపోయేది. 5 ఏళ్లకి తగ్గిపోయేది. అంటే చెరువుల నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళకి కాకతీయులు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ అంత గొప్పది. నలుగురు కూర్చొని, ఈ రోజులాగా సొల్లు కాదు, నలుగురు కూర్చొని ఏం మాట్లాడుకునే వాళ్ళు రా కాకతీయుల పీరియడ్లో అంటే చెరువులు తవ్వుతాం, లెగిసి పలుగు పాలు తీసుకెళ్ళి చెరువులు తవ్వేవాళ్ళు. అందువల్లే చెరువులు, గొలుసు గట్టు చెరువులు, ఊరు చుట్టూ చెరువులు, చెరువులు లేని ఊరు తెలంగాణలో అసలు లేదు, ఒక్కటి కూడా లేదు, ఉండదు కూడా. ఇలాంటి ఏరియాలో ఒక బ్రహ్మాండమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసి 350-400 ఏళ్ళు ఏలినటువంటి సత్తా ఉన్న పాలకులు కాకతీయులు. వీళ్ళు మచిలీపట్నం వరకు వెళ్ళారు, ఒరిస్సా వరకు వెళ్ళారు, తమిళనాడు వరకు వెళ్ళారు, ఆంధ్ర వెళ్ళారు, రాయలసీమ వెళ్ళారు, తెలంగాణలో కూర్చొని వెళ్ళారు ఈ ప్రాంతాలన్నీ. హిస్టరీలో ఏమవుతుందంటే శాతవాహనులు కరీంనగర్ జిల్లా కోట్లింగాల, ఆఫ్టర్ దట్ అమరావతి, ఆఫ్టర్ దట్ మహారాష్ట్ర పైఠాన్, ఆఫ్టర్ దట్ బళ్ళారి. అంటే దక్కన్ పీఠభూమిలో ఏర్పడిన ఈ రాజ్యం కాలగమనంలో అనేక ప్రాంతాలకు విస్తరించి చివరిలో వేరే చోట చనిపోయింది. అంటే దక్కన్ పీఠభూమిలో పెట్టుకున్న రాజ్యాలు కాలగమనంలో ఒండ్రు నేల, సముద్రాలు ఉన్న ఏరియాలకి జరిగిపోయాయి. బట్ కాకతీయులు అలా జరగల. చిన్న చిన్న రాజవంశాలు తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, బట్ కాకతీయులు జరగని రాజ్యాలు అవి కూడా. కాకతీయులు అలా జరగల. అక్కడ కూర్చునే ఓళ్ళు తిప్పేసుకొచ్చారు. సాయంత్రానికి మళ్ళీ ఏది వరంగల్ వెళ్లాల్సిందే, ఎటన్నా తిరుగును వరంగల్ వెళ్లాల్సిందే, అక్కడ కూర్చొని రాజ్యం పెట్టాల్సిందే, రాజ్యం చేయాల్సిందే. అలాంటి సత్తా, అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాకతీయులు తెలుగు ప్రజలకి. రైట్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం చెరువులు. ఏ చెరువుని ఎవరు తవ్వారు? ఫేమస్ చెరువులు, లక్షల చెరువులు ఉన్నాయి. ముఖ్యమైన చెరువులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చెరువు ఒడ్డున ఏదైనా శాసనాలు ఉంటే ఆ శాసనాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అది ఏపీకైనా, అది తెలంగాణకైనా, అది ఇండియన్ హిస్టరీకైనా, అది సివిల్స్కైనా, అది ఎస్ఐకైనా, అది సౌత్ ఇండియన్ హిస్టరీకైనా కాకతీయులు ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ని పరిపాలనలో భాగంగా తిప్పుకొచ్చారు కాకతీయులు. కెమెరామెన్ గారు కొంచెం కిటికీలు తీయండి, చూద్దాం క్లియర్గా కనపడుతుందేమో. సరే, మరి కాకతీయుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాకతీయుల చెరువుల్లో మనకి కాంట్రవర్షియల్ ఎక్కువ ఉన్నాయి. ఒక పుస్తకంలో ఒకలాగా ఉంది, ఇంకో పుస్తకంలో ఇంకోలాగా ఉంది. ఇప్పుడు నేను ఫలానా ఆయన కట్టించాడు, ఆయన హయాంలో కట్టబడిందంటే సార్ పుస్తకంలో ఇంకోలాగా ఉందిగా అని మీరు ఎమ్మటే కామెంట్ పెడతారు. నాకు తెలుసు. కానీ 22 ఏళ్ల ఇండస్ట్రీ రఫీ సార్, అందులో దయచేసి నేను ఏం చెప్తానో అది కన్ఫర్మ్ చేసుకోండి. ఒకళ్ళు ఇచ్చారు, ఒక బుక్ చదివితే ఉద్యోగం వస్తుంది, అందువల్ల నేను మొత్తుకుంటున్నా ఫస్ట్ నుంచి. ఒకళ్ళని నమ్మండి, ఒక బుక్ చదవండి, జాబ్ రాకపోతే అప్పుడు అండి. అది ఏ సబ్జెక్ట్ అయినా, నాట్ ఓన్లీ హిస్టరీ. రైట్. మరి ఇప్పుడు మనం ఒకటి కే సముద్రం, దీనిని ఎవరు నిర్మించారు అని అడిగాడు అనుకోండి. చాలా బుక్స్లో మొదటి ప్రోల రాజు అని ఉంది. ఒక్క నిమిషం. చాలా బుక్స్లో మొదటి ప్రోల రాజు అని ఉంది, చాలా బుక్స్లో. అయితే ఇక్కడ నా ప్రాచీన ఉద్గ్రంథం కనుక తెలిస్తే, ఈ ప్రాచీన ఉద్గ్రంథంలో ఏముందనంటే, ఇది మొదటి ప్రోల రాజు కాలంలో ఈ చెరువుని ప్రజలు విరాళాలు వేసుకొని, సంప్రదాయమైన విరాళాలు వేసుకుని, పన్నులు వసూలు చేసుకుని వాళ్ళకు వాళ్ళే ఈ చెరువులు కట్టించారు అని ఉంది. కాబట్టి మొదటి ప్రోల రాజు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ చెరువు? కే సముద్రం. అసలు ఇప్పుడు అది ఊరే ఉంది, వరంగల్ సమీపంలో. కే సముద్రం. సముద్రం అని ఎందుకు పెట్టారు అంటే సముద్రం అంతా చెరువుని తవ్వారు అని సముద్రం అని పేరు పెట్టడానికి కారణం. కే సముద్రం మర్చిపోవద్దు, మొదటి ప్రోల రాజు. అలాగే ఇంకోటి పాకాల చెరువు, ఇప్పటికీ పర్యాటక ప్రదేశం తెలంగాణలో. పాకాల చెరువు, దీని నిర్మాణం గణపతి దేవుడి సేనాని జగడాల ముమ్మిడి నాయుడు నిర్మించాడు. ఇది నేను రాసిన బుక్లో 154 పేజీలో ఉంది. 154.
జగడాల ముమ్మిడి నాయుడు నిర్మించాడు, గణపతి దేవుడి సేనాని. పాకాల చెరువు. అలానే ఇంకోటి లక్కవరం రామప్ప చెరువులు. లక్నవరం అని ఉంటుంది, ఇది వరంగల్ నుంచి భూపాలపల్లి వెళ్ళే దారిలో లక్నవరం అని గుట్టల మీద ఉంటుంది చెరువు. ఆ లక్నవరం చెరువు, మళ్ళీ మన పాలంపేట రామప్ప టెంపుల్ ఉంటుంది చెరువు, రామప్ప చెరువు. ఈ రెండు చెరువులు స్వయాన గణపతి నిర్మించాడు. పలుగెత్తి పారెత్తి మట్టి మోసి ప్రజల కోసం ఆ ప్రభువులు అంకితమయ్యారు. అందువల్ల ఈ రోజుకి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, ఎగ్జామ్స్లో రాసుకుంటున్నాం, వారసత్వ సంపదగా గుర్తించుకుంటున్నాం. రైట్. కాబట్టి రామప్ప దేవాలయం, రామప్ప టెంపుల్, లక్కవరం టెంపుల్ గణపతి దేవుడు, పాకాల చెరువు జగడాల ముమ్మిడి నాయుడు, కేసముద్రం మొదటి ప్రోలరాజు, ఆ తర్వాత బయ్యారం చెరువు. వయ్యారం కాదు, బయ్యారం చెరువు. ఇది మనకి ఖమ్మం జిల్లా, వరంగల్ లేదనుకుంటా, ఖమ్మం బోర్డర్లో వస్తుంది బయ్యారం చెరువు. ఈ బయ్యారం చెరువు గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ త్రవ్వించింది. ఈమె ఆ చెరువు ఒడ్డున శాసనం కూడా వేసిందిలేండి. మైలాంబ బయ్యారం చెరువు తవ్వించింది మైలాంబ, సిస్టర్ ఆఫ్ గణపతి దేవ. ఆ తర్వాత కుంద సముద్రం, కుందమాంబ కట్టించింది, గణపతి దేవుడి సోదరి. అలానే చౌడ సముద్రం మాల్యాల చౌడ సేనాని, గణపతి దేవుడి సేనాని నిర్మించాడు. అతని పేరు మాల్యాల చౌడ సేనాని. కాకతీయుల పీరియడ్లో ఈ 6 చెరువులు ఇంపార్టెంట్. ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, బట్ ఫేమస్ అయిన చెరువులు ఇవి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పాకాల చెరువు, బయ్యారం చెరువు, లక్కవరం చెరువు, రామప్ప చెరువు, కేసముద్రం చెరువు కత్తిలాగా ఇంపార్టెంట్. మళ్ళీ మరోసారి నాకు చెప్పండి. కేసముద్రం మొదటి ప్రోలరాజు. అలానే మొదటి ప్రోలరాజు, ఒకవేళ ఏబిసిడీలో ఆప్షన్స్లో మొదటి అని లేకపోతే ప్రోలరాజు అని ఉంటుంది అంతే, అప్పుడు ప్రోలరాజు పెట్టండి. ఆ పాకాల చెరువు జగడాల ముమ్మిడి నాయుడు, గణపతి దేవుడి సేనాని. రామప్ప చెరువు, లక్నవరం చెరువు స్వయాన గణపతి. బయ్యారం చెరువు గణపతి దేవుడి సోదరి మైలాంబ. అలానే చౌడ సముద్రం మాల్యాల చౌడ సేనాని, గణపతి దేవుడి సేనాని. అలానే కుంద సముద్రం కుందమాంబ గణపతి దేవుడి సోదరి. ఈ చెరువుల నిర్మాణం చేపట్టింది కాకతీయుల పీరియడ్లో. ప్రధానంగా పెద్ద చెరువులు అన్నట్టు ఒక రంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక సముద్రాలు. మీకు నేను చెప్పాను, ఈ చెరువుల మీద ఆధారపడి నీళ్లు పెట్టుకుంటే రైతులు ప్రభుత్వానికి పన్ను చెల్లించేవాళ్ళు. ఆ పన్నుని దశబంధ ఇనాం పద్ధతి అంటారు. అంటే పండిన పంటలో 10వ వంతు పన్నుని ప్రభుత్వానికి చెల్లించాలి. దీనిని దశబంధ ఇనాం పద్ధతి అంటారు. అలానే కాకతీయుల కాలంలో గొలుసుగట్టు చెరువుల సిస్టమ్ నడిచింది. గొలుసుగట్టు చెరువుల సిస్టమ్ అని అంటే ఒక చెరువులో నీరు నిండితే ఆటోమేటిక్గా ఇంకో చెరువులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా ఇంకో చెరువులో నీళ్ళు వెళ్ళిపోతాయి. రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఒక్కసారి చెరువు నిండితే 3 ఏళ్ళు పంటకి వస్తాయి, 3 ఏళ్ళు పంటకు వస్తాయి. సగటు తెలంగాణ రైతు చెరువులో తెప్పలు కొడుతున్న నీళ్లను చూసి బ్యాంకులో డబ్బులు ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు ఈరోజు కూడా. కారణం చెరువే సమస్తం, చెరువే జీవితం, చెరువే లైఫ్ కాకతీయుల పీరియడ్లో. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు చెరువు ఒకటి తవ్వడం. సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు ఏంటో నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. ఇంకొక పాయింట్ ఏంటంటే కుంద సముద్రం కుందమాంబ గణపతి దేవుడి సోదరి. చౌడ సముద్రం మాల్యాల చౌడ సేనాని, గణపతి దేవుడి సేనాని. పాకాల చెరువు జగడాల ముమ్మిడి నాయుడు గణపతి దేవుడి సేనాని. అలానే పాకాల చెరువు లక్నవరం చెరువు రామప్ప చెరువు స్వయాన గణపతి. బయ్యారం చెరువు గణపతి దేవుడి సోదరి మైలాంబ. అలానే కేసముద్రం మొదటి ప్రోలరాజు. చెరువుల నిర్మాణం కాకతీయుల కాలంలో అద్భుతంగా జరిగింది. చెరువులు నిర్మించి పొలాలకు నీళ్ళిచ్చి కాకతీయ ప్రభువులు ఈరోజుకి చెరగని ముద్రేశారు శాశ్వతంగా. రేపు మనం ఈ కాన్సెప్ట్లో ఇంకో పాయింట్ చెప్పుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి చిన్ను, బాగా చదవండిరా, బాగా చదవండి. నేను కాన్సెప్ట్లు ఇట్లా తీసుకుని రోజు కొన్ని కాన్సెప్ట్లు నేను చెప్తానే ఉంటా, ఓకేనా? ఇది తెలంగాణ పిల్లలకి, ఏపీ పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది కాకతీయులు. ముందు మనం ఏం చెప్తున్నాం అంటే కాన్సెప్ట్ చెప్తున్నాం, కాకతీయులు హైలైట్స్ చెప్తున్నాం. ఈ హైలైట్స్ లేదా కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫేమస్ అయిన ఈ చెరువుల్లోనే బిట్లు పడుతున్నాయి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. మరి హ్యావ్ ఏ గుడ్ డే, హ్యాపీగా ఉండండి, బాగా చదవండి, జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.